కుంభమేళాకి సంబంధించి ఇది అక్కడ అది తగలబడింది, గుడారం తగలబడింది, లేకపోతే కనుక అక్కడ తొక్కిసలాట జరిగింది, ఇట్లాంటివి తప్పించి నిజంగా కుంభమేళాలో అసలు ఎలాంటివి ఉంటాయి, ఏమేం పూజలు చేయొచ్చు, ఏమేం స్నానాలు చేయొచ్చు, ఎందుకు చెయ్యాలి, ఇట్లాంటిది చెప్పకపోతున్నది మీడియా అన్నటువంటిది అనేకసార్లు ప్రస్తావించుకోను. అయితే ఇందులో ఒక కాన్సెప్ట్కి సంబంధించి తాజాగా ఓ మిత్రులు పంపించింది. అంటే నేను ఇది చెప్తున్నాను కాబట్టి అక్కడ ఎట్లాంటివి జరుగుతాయి అన్నటువంటి దాంట్లోంచి వేణీదానం అనే ఒక కార్యక్రమం ఉందంట. జీవితకాలంలో మహిళలకు సంబంధించిన ఋతుదోషాలు, ఋతుకాలంలో వంట చేయటం, అలాగే భర్త సముఖంలో లేనప్పుడు అలంకరించుకోవడం, ప్రసవ సమయంలో గర్భదోషాలు, భర్తను దూషించిన, తాండనం అంటే దండించిన, అంటే భర్తను తిట్టినా కొట్టినా, స్త్రీలకు సంబంధించిన ఏ దోష నివృత్తికైనా ఈ వేణీదాన పూజ చేస్తారట. భార్యాభర్తలు నూతన వస్త్రాలు ధరించి విఘ్నేశ్వర పూజ, వేణీదాన పూజ నిర్వహించి భార్యను భర్త ఒడిలో కూర్చొని పెట్టుకుని జడేసి కత్తెరతో జడలోని చివరి కోసలను కత్తిరించి ఆ కోసలను త్రివేణి సంగమంలో నదీ దేవతలకు దానం చేయాలట. మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు, కానీ ఈ క్షేత్రంలో కేశాలు మునగడం గమనించవచ్చట. జీవితంలో ఎన్నిసార్లు ప్రయోగాలైనా ఈ కార్యక్రమం ఒకసారే చేయాలి. మన పాపాలు మన కేశాలను అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే తిరుపతి వెళ్ళినా, గయా ప్రయాగక్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమంటారు. తల్లిదండ్రులు గతించిన ముండనం చేయించుకోవడం తప్పనిసరి. ముండనం ప్రయాగల, దండనం కాశీక్షేత్రంలో, పిండనం గయాక్షేత్రంలో తప్పనిసరి. పాండవుల నాటి అశ్వత్థ వృక్షం ఈ క్షేత్రంలో చూడొచ్చు. ఆ వృక్షం వేర్లు గయలో, కాండం కాశీలో, చెట్ల కొమ్మలు ప్రయాగలో చూడొచ్చు. ఇక్కడ పితృ కార్యక్రమం కూడా తప్పనిసరి అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తున్నారు కొంతమంది, ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. కొంత మంచిది, ఈ విధంగానైనా కొన్ని ఇష్యూస్ అక్కడికి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి తెలుస్తాయి.